Hello students, welcome to the topic Fermi direct distribution function, which is a very important topic. Okay, ee topic lone manaki Fermi level ostundi. UG classes lo Fermi level based cheskoni chaala concepts untayi. Okay, but this concept is very interesting. Listen carefully. Fermi direct distribution function. What is this Fermi direct distribution function? It measures the probability of finding an electron at a particular energy state. Write that sentence. Yes, the Fermi direct distribution function is represented by f of e. Small f of e. Ala represent chestaru. Yes, em represent chestadi? It represents the probability of finding an electron at a particular energy level at a given temperature. మనకి తెలుసు ఎనర్జీ స్టేట్స్ ఎనర్జీ డయాగ్రామ్లు మొత్తం మనకు తెలిసిందే. దిస్ ఇస్ ఆల్ వాలెన్స్ బ్యాండ్ అండ్ ఇక్కడ కండక్షన్ బ్యాండ్ ఉంటుంది కదా, అదే కదా మన కండక్టర్లో ఉండేది. కండక్టర్లో ఏం జరుగుతుందంటే కండక్షన్ బ్యాండ్ ఫుల్ గా ఉంటుంది, అంటే అన్ని ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ లో ఉంటాయి. ఆల్ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్, అన్ని ఎక్కడ ఉన్నాయి? కండక్షన్ బ్యాండ్ లో ఉన్నాయి. ఓకే, అంటే మనం ఇది ఉంది కదా, దీన్ని ఎలా అనుకోవచ్చు అని అంటే దిస్ ఇస్ ఆల్ ఇంక్రీజింగ్ ఎనర్జీ లెవెల్. ఇది జీరో ఎనర్జీ లెవెల్ అనుకుంటే. సో అన్ని ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ లో ఉన్నప్పుడు వాటికి హై ఎనర్జీ ఉంటుంది కాబట్టి అన్ని ఎక్కడ ఉన్నాయని చెప్తాం? కండక్షన్ బ్యాండ్ లో ఉన్నాయని చెప్తాం. ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వకుండా బాండింగ్ లో ఉంటే అవి ఎక్కడ ఉన్నాయని చెప్తాం? బ్యాలెన్స్ బ్యాండ్ లో ఉన్నాయని చెప్తాం. తెలిసిందే కదా ఇదంతా కూడా మనకి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది లోయర్ ఎనర్జీ లెవెల్ కదమ్మా. ఇక్కడ ఇంక్రీజ్ అయిపోయే కొద్ది ఎనర్జీ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది కదా. అంటే ఇక్కడ గమనిస్తే మీరు ఇదొక ఎనర్జీ లెవెల్, ఇదొక ఎనర్జీ లెవెల్, ఇక్కడొక ఎనర్జీ లెవెల్, ఇలా ఇక్కడొక ఎనర్జీ, ఇక్కడొక ఎనర్జీ, ఇక్కడొక ఎనర్జీ, ఇక్కడొక ఎనర్జీ, అలా డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మన ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ రిప్రజెంట్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎన్ ఎలక్ట్రాన్ అట్ ఎ పర్టికులర్ ఎనర్జీ లెవెల్. అంటే ఒక్కొక్క ఎనర్జీ లెవెల్ దగ్గర, ఓకే, అంటే ఒక పర్టికులర్ ఎనర్జీ లెవెల్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఉండే ప్రాబబిలిటీ ఎంత, దట్ ఈస్ గివెన్ బై ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఓకేనా? సో అంతే కదా, ఏ ఎనర్జీ దగ్గర ఎలక్ట్రాన్స్ ఉన్నాయో తెలిస్తేనే కానీ మనకి అక్కడ దాని కండక్షన్ గురించి, దాని కండక్టివిటీ గురించి మనం క్లియర్ గా చెప్పచ్చు. ఆర్ యూ కెన్ ఇంక్రీజ్ ద కండక్టివిటీ ఆల్సో. ఓకే, బై అప్లయింగ్ సమ్ ఎక్స్టర్నల్ టెంపరేచర్ ఆర్ ద పొటెన్షియల్ యూ కెన్ ఇంక్రీజ్ ద కండక్టివిటీ ఆల్సో. ఓకే, సో అదనమాట ఇక్కడ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే. ఓకే, సెట్. అండ్ ఇంకొక విషయం, వ్యాలెన్స్ బ్యాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కి ఎనర్జీ చాలా తక్కువ, అందుకనే లోయర్ లెవెల్ ఆఫ్ వ్యాలెన్స్ బ్యాండ్ ఎనర్జీ ఇస్ జీరో. కండక్షన్ బ్యాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కి ఎనర్జీ చాలా ఎక్కువ. హయ్యర్ లెవెల్ ఆఫ్ కండక్షన్ బ్యాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ కి హయ్యర్ ఎనర్జీ లెవెల్ ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ ఆఫ్ ఎ కండక్టర్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మీన్స్ ద ఫెర్మి డైరాక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫార్ములా ఏంటి అని అంటే f of e is equal to 1 by 1 plus e power e minus ef by kt. This is formula Fermi direct distribution function. What is this e? E is energy level at which go to find the electron. Okay ma? What is ef? Ef is nothing but Fermi level. Here is our important point, Fermi level. Fermi level ante, okay, చాలా ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ద ఫెర్మి లెవెల్. అసలు ఫెర్మి లెవెల్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఇస్ ద మాక్సిమం ఎనర్జీ లెవెల్ ఆక్యుపైడ్ బై ద ఎలక్ట్రాన్ అట్ జీరో టెంపరేచర్. ఓకేనా? అంటే జీరో టెంపరేచర్ ఉన్నప్పుడు కండక్టర్ లో ఎలక్ట్రాన్స్ ఎంత హైయర్ లెవెల్ ఎనర్జీని రీచ్ అవుతాయి, దట్ ఈస్ కాల్డ్ ఫెర్మి లెవెల్. Okay, and what is this K? K is the Boltzmann constant and T is temperature. Okay,
Now I'll explain this Fermi-Dirac distribution function, yes, with explanation related to this energy bands. Okay, so now we'll start the case at 0 degree Kelvin. Okay na, T0. Okay, ఇప్పుడు ఫస్ట్ కేస్ ఏం వెళ్దామంటే E greater than F. ఓకే, ఎస్, ఈ EF అంటే మనం ఆల్రెడీ చెప్పేసాం, ఇట్ ఈస్ ద మాక్సిమం ఎనర్జీ లెవెల్ ఆక్యుపైడ్ బై ద ఎలక్ట్రాన్ అట్ 0 degree టెంపరేచర్ అనేసి. ఎస్, సో టేక్ దిస్ ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలమ్మా, కండక్టర్ లో ఎలక్ట్రాన్స్ అన్ని ఫ్రీగా ఉంటాయి, హై ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడు అని అంటే మీకు తెలుసు, ఎస్, when it is at higher temperatures, అంటే విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్స్ కనుక మాట్లాడుతుంటే. ఓకేనా, సో అంటే లోయర్ అంటే 0 degree టెంపరేచర్ దగ్గర ఏం జరుగుతుంది అని అంటే, మరి ఎలక్ట్రాన్స్ కి ఎలాంటి ఎనర్జీ లేనప్పుడు దే వోంట్ రీచ్ ద కండక్షన్ బ్యాండ్. మాక్సిమం గా ఎంత ఎనర్జీ లెవెల్ రీచ్ అవ్వగలవు అంటే ఫెర్మి లెవెల్. ఓకేనా, ఓకే, అంటే మామూలుగా అవి యాక్చువల్గా ఎక్కడ ఉంటాయి, బ్యాలెన్స్ బ్యాండ్ లో ఉంటాయి. మాక్సిమం గా ఎంత రీచ్ అవ్వగలవు ఫెర్మి లెవెల్. అందుకని అప్రాక్సిమేట్ గా నేను ఫెర్మి లెవెల్ ని ఇక్కడ పెడతాను. ఓకే, అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా చెప్పాక కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, దాట్ ఈస్ EF. ఓకేనా, సో ఇప్పుడు మనం ఫస్ట్ కేస్ ఏం తీసుకుందామంటే E గ్రేటర్ దాన్ EF. ఓకే, అంటే ఎనర్జీ లెవెల్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ద ఫెర్మి లెవెల్. ఏ రీజియన్ అది? దిస్ ఇస్ ఆల్ ద రీజియన్, ఈ రీజియన్ మొత్తం. సో నౌ E గ్రేటర్ దాన్ EF కాన్సెప్ట్ ఇక్కడ పెట్టుకుంటే E మైనస్ EF ఏమవుతుంది? పాజిటివ్. ఓకే, పాజిటివ్ బై 0 అంటే ఇది ఎలా ఉంటుందంటే f ఆఫ్ E ఏమవుతుందంటే 1/1 plus E పవర్ పాజిటివ్ బై 0. ఓకే, సో పాజిటివ్ బై 0 ఏమవుతుంది చెప్పండి నాకు? S becomes infinite, so it is E power infinite. E power infinite is infinite, so 1/1 plus infinite, this is all, denominator is infinite, so totally it will be 0. 1/infinite is 0. Okay, అంటే E greater than EF దగ్గర f of E ఏమైపోయింది అని అంటే f of E 0 అయింది. అంటే probability of finding an electron for the energy levels greater than the Fermi level is 0. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఓకే, ఎక్కడ ఉంది మన టెంపరేచర్? 0 దగ్గర. మనం చూస్తున్న రీజియన్ ఏంటి? E గ్రేటర్ దాన్ EF. 0 degree టెంపరేచర్ దగ్గర అసలు ఎలక్ట్రాన్స్ ఎనర్జైజ్ అవుతాయా? అవ్వవు కదా. కండక్షన్ బ్యాండ్ కి రీచ్ అవుతాయా? అవ్వవు కదా. అంటే ఈ పర్టికులర్ పోర్షన్ లో we can't find any electron. అంతేనా? So that is the reason probability of finding an electron, that is the Fermi-Dirac distribution function, becomes 0. Now at the same 0 degree K, let us go for E less than EF. Okay ma, so E less than EF అంటే ఏంటమ్మా? ఈ పోర్షన్ బిలో EF పోర్షన్. సో అక్కడ ఏమవుతుంది చూడండి, f of E ఏమవుతుంది ఇప్పుడు? f of E is 1/1 plus E పవర్ E minus EF ఏంటి ఇప్పుడు ఇక్కడ? E less than EF అంటే ఈ పోర్షన్ ఏమవుతుంది? ఈ ఫ్యాక్టర్ నెగటివ్ అవుతుంది. సో E పవర్ మైనస్ నెగటివ్ వాల్యూ బై 0. ఓకే, దట్ బికమ్స్ 1/1 plus E పవర్ మైనస్ ఇన్ఫైనైట్. E పవర్ మైనస్ ఇన్ఫైనైట్ is 0, so it is 1/1 plus 0 is nothing but 1. అంటే probability of finding an electron below EF, below the Fermi level is 1. ఎందుకు? 0 degree K దగ్గర అన్ని ఎలక్ట్రాన్స్ లోయర్ ఎనర్జీ లెవెల్ దగ్గరే ఉంటాయి, అంటే బ్యాలెన్స్ బ్యాండ్ ఎనర్జీ లెవెల్ దగ్గరే ఉంటాయి. అందుకని ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ an electron below the Fermi level is 1. ఓకే, అందుకే ఈ విషయం తెలుసా? ప్రాబబిలిటీ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ ఎ ప్రాబబిలిటీ? 1. వాట్ ఈస్ ద మినిమం వాల్యూ? 0. అంటే f of E is in the range of 0 to 1. Remember. Okay, so అంటే 0 ఉంటే no probability అంటే we can't find. 1 ఉంటే we can find, ఎగ్జాక్ట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే కంపల్సరీ అక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్న మీనింగ్ అన్నమాట. ఓకే, సో ఫర్ లెస్ దెన్ EF probability of finding an electron is 1. Okay, so now this is at 0 degree K. So now what will happen if you increase the temperature? ఏం జరుగుతుందమ్మా? ఈ కాన్సెప్ట్ లో చూడండి, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఎస్, వాలెన్స్ బాండ్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ అంటే
ఎగ్జైట్ అయిపోతాయి. ఏమైపోతాయి అవి అంటే అప్లై చేసిన థర్మల్ ఎనర్జీ కాస్త అంటే టెంపరేచర్ కాస్త కైనెటిక్ ఎనర్జీలో కన్వర్ట్ అయిపోయి అవన్నీ ఎక్కడికి మూవ్ అయిపోతాయి, హైయర్ ఎనర్జీ లెవెల్స్ కి మూవ్ అయిపోతాయి. ఓకేనా, అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూనే కొద్దీ ఏమైపోతుంది, ఎస్ ఆల్ ద ఎలక్ట్రాన్స్ విల్ రీచ్ టు ద హైయర్ ఎనర్జీ లెవెల్స్. ఓకే, సో దాన్ని స్టడీ చేద్దాం బై యూజింగ్ దిస్ గ్రాఫ్. ఓకే, సో ఇప్పుడు చూడండి గ్రాఫ్ ఏంటి, ఇట్ ఈస్ ద గ్రాఫ్ బిట్వీన్ this is f of e. Okay, it is the graph between the Fermi-Dirac distribution function and the energy E. Okay na, అంటే y axis మీద E ఉంది, x axis మీద f of e ఉంది. y axis మీద ఇక్కడ మనం EF పెట్టుకున్నాం, గుర్తుపెట్టుకోండి. Now ఈ EF అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు దీన్ని బట్టి అర్థమైంది కదా, బిలో EF and above EF తీసుకోవాలి కాబట్టి yes obviously it is the maximum energy level occupied by the electron at 0 degree K కాబట్టి EF obvious గా ఇక్కడే ఉండాలి. ఓకేనా, ఇక్కడ చూద్దాం ఇప్పుడు. yes now at 0. ఓకే, ఇక్కడ చూడండి ఈ పోర్షన్ 0 K దగ్గర మాట్లాడుకుందాం. ఇప్పుడు 0 K దగ్గర ఏమైంది, ఈ గ్రేటర్ దాన్ EF దగ్గర probability of finding an electron, that is the distribution function, is 0. చూడండి ఇదంతా 0. Below EF means E less than EF దగ్గర ఎంత ఉంది, వాల్యూ 1. So this is the 1. Above EF 0, below EF it is 1. ఇప్పుడు ఒక ఎనర్జీ లెవెల్ తీసుకున్నాం అబవ్ EF. ఓకే, అంటే సపోజ్ టేక్ దిస్ ఎనర్జీ లెవెల్, లెట్ బి EA. ఒక ఎనర్జీ లెవెల్ తీసుకున్నాం, ఇదేంటి అబవ్ ఎనర్జీ లెవెల్. అంటే ఇప్పుడు నేను టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుందో అనేది చెప్పబోతున్నాను. సో నౌ ఇఫ్ యు అబ్జర్వ్ ద గ్రాఫ్స్, ఇది ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకే, ఫర్ దిస్ ద టెంపరేచర్ ఇస్ 0 అండ్ ఫర్ దిస్ ద టెంపరేచర్ ఇస్ 300 K అండ్ ఫర్ దిస్ ద టెంపరేచర్ ఇస్ 600 K. అంటే మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ అబవ్ EF అంటే E గ్రేటర్ దాన్ EF అనే ఒక లెవెల్ తీసుకుంటే అంటే EA లెవెల్. వాట్ ఇస్ EA? EA ఇస్ గ్రేటర్ దాన్ EF తీసుకుంటే f of E ఏమైంది చూడండి, f of E వాల్యూ 0 డిగ్రీ K దగ్గర 0 అయింది, 300 K దగ్గర ఈ వాల్యూ అయింది, 600 K దగ్గర ఈ వాల్యూ అయింది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఫర్ ద ఎనర్జీ లెవెల్స్ which are greater than EF, probability of finding an electron is increasing. Means the Fermi-Dirac distribution function is increasing. Okay na? Yes. So with the temperature, with the increase in temperature, em jarugutundi? F of E is also increasing for EA which is greater than EF. Okay? This is one important point. Fine. ఇంకా దీని కూడా ఇక్కడే చెప్పొచ్చు మనకు ఆల్రెడీ తెలుసు, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్స్ మొత్తం హైయర్ ఎనర్జీ లెవెల్కి రీచ్ అయిపోతాయి కదా. అంటే అప్పుడు ఎలక్ట్రాన్స్ మనం ఎక్కడ కనుక్కోగలమంటే అబవ్ EF. క్లియర్? ఓకే దెన్ ఇప్పుడు సెకండ్ కేస్ కొద్దామా. కేస్ ఏంటి, ఈ కేస్ చూద్దాం. ఇక్కడ చూద్దామా ఒక కేస్. వాట్ ఇస్ దట్ కేస్? లెట్ బి EB. ఫైన్, EB ఎలా ఉంది, లెస్ దెన్ EF. సో ఇప్పుడు ఇక్కడ ఏమైందో చూడండి. yes this is 0 degree K and this is 300 and this is 600. ఇక్కడ చూడండి టెంపరేచర్స్ పెట్టాను నేను. సో ఇప్పుడు ఏమైంది, ఫర్ EB less than EF, if the temperature increases, what is happening to the probability distribution function? First 0 degree K దగ్గర 1 ఉంటే yes పెరిగే కొద్ది టెంపరేచర్ పెరిగే కొద్ది ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఏమైపోయింది, డిక్రీజ్ అయిపోతూ ఉంది. అంతేనా? yes చూడండి ఇక్కడ డిక్రీజ్ అయిపోతుంది కదా, ఇలా వెళ్ళిపోతుంది కదా గ్రాఫ్. సో ఫర్ నెక్స్ట్ పాయింట్, if temperature increases, yes f of E decreases for EB less than EF. ఓకే, అండ్ దాన్ని ఇక్కడ చూద్దామా. ఏంటి, టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోయే కొద్ది ఎలక్ట్రాన్స్ అన్ని హైయర్ ఎనర్జీ లెవెల్ కి మూవ్ అయిపోతున్నప్పుడు లోయర్ లో ఏమి ఉండవు. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ an electron at lower energy level is obviously decreases. Okay, so that is about
the Fermi-Dirac distribution function with respect to the temperature. Okay, so ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పనా, ఏ టెంపరేచర్ దగ్గరైనా at any temperature, at any arbitrary temperature, okay, the very important point is at any arbitrary temperature, if E equal to EF, ఏం జరుగుతుందో చెప్పండి, E equal to EF అయితే సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా, E equal to EF ఇక్కడ and ఇక్కడ E power 0. What is E power 0? 1. So 1 by 1 plus 1 is, it becomes, f of E becomes 1 by 2, which is a very, very important point. Okay, na? So when E is equal to EF, the energy level means at which we have to find the electron is equal to the Fermi level, probability of finding an electron is equal to half. Okay, na? So అందుకని చూడండి ఇక్కడ ఆల్రెడీ చెప్పాను ఇది EF. So what is the probability of finding an electron? That is, whenever the energy level E is equal to EF, probability of finding an electron is half. Okay, so this is about Fermi-Dirac distribution function. Thank you very much.